శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి రాశి ఫలాలు చెప్తాం 15 రోజులకి. కానీ ఈసారి ఒక విశేషమైన రాశి ఫలాలు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మనకు జూన్ 3వ తారీఖు నుండి జూలై 1 మధ్యలో, అంటే ఆల్మోస్ట్ 1 మంత్ అంతా కూడా పంచగ్రహ కూటమి వృషభ రాశిలో జరగడము, అలాగే మేషంలో ఉన్న కుజుడు అష్టమ భావంతో వృశ్చిక రాశిని చూడడము, అలాగే శని దశమ భావంతో వృశ్చిక భావం చూడడము, ఈ పంచగ్రహ కూటమి ఏదైతే వృషభంలో ఉందో ఆ పంచగ్రహ కూటమి వృశ్చిక రాశిని చూడడము, అంటే ఓవరాల్గా 6 గ్రహాల యొక్క కాకుండా 7 గ్రహాల యొక్క ప్రభావం అన్నది ఒక రాహుకేతు తప్ప మిగిలిన 7 గ్రహాలకు ప్రభావం వృశ్చిక రాశి మీద ఉన్నప్పుడు తులారాశికి, వృశ్చిక రాశికి, ధనురాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం కొంతవరకు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశికి కుటుంబ స్థానంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కుటుంబ స్థానంలో జరగడము, ధనము, కుటుంబము, వాక్ విద్యాస్థానంలో జరుగుతుంది. కుటుంబ పరంగా కొంత వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ కలహాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసుకున్నప్పుడు తులారాశి వారికి కుటుంబ పరంగా రావాల్సిన ఆస్తి వ్యవహారాలు రాకుండా దానివల్ల యుద్ధాలు జరిగేంత పరిస్థితి తీసుకురావచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, గొడవలు పెట్టుకోవడం, కోర్టుకి వెళ్ళడం, కోర్టు గొడవలు జరగడం, ఇలాంటివన్నీ కుటుంబ పరంగా ఆస్తి గురించి కానీ, ప్రాపర్టీస్ గురించి కానీ, అలాగే భూమి గురించి కానీ, అలాగే మనం తీసుకుంటే అన్నదమ్ముల మధ్య జరుగుతున్న వివాదాల గురించి కానీ, అలాగే కుటుంబం అంటే భార్యాభర్తలది కూడా ఒక కుటుంబమే కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కానీ ఇలాంటివి ఎన్నో వైపరీత్యాలు తీసుకురావడానికి అవకాశం బాగా కనబడుతుందన్నమాట. సో ఇటువంటిప్పుడు ఏంటంటే కుటుంబపరంగా వచ్చే సమస్యలన్నీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసి వస్తుంది. అంటే సమస్య వస్తుందా అంటే ఒక చిన్న విషయాన్ని కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. మామూలు విషయాల్లో కూడా మన గొడవలు అది రాచి అగ్నితత్వాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం తులారాశి వారికి అవసరం పడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి ఆ రాశిలోని 7 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. మంత్రమే శరణ్యం వృశ్చిక రాశి వారికి. దైవ బలమే చాలా అవసరం. వృశ్చిక రాశిలో ఉన్న అనురాధ నక్షత్రం తీసుకోండి, జ్యేష్ఠ తీసుకోండి, విశాఖ 4వ పాదం తీసుకోండి. ఈ అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం కానీ, దక్షిణామూర్తి మంత్రం చదవడం కానీ, ఏదైనా మంత్రమే శరణ్యం అనుకుంటూ చేసుకోగలిగితేనే వాళ్ళకి 20 రోజులు 25 రోజులు ఎక్కడి నుండైనా ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. తన నిర్ణయాలకే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంటే జూన్ మాసంలో అంతా కూడా చక్కగా వాళ్ళు మంత్రమే శరణ్యం అనుకుంటూ సాధారణంగా చేయవలసిన మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళవలసిందే. ఎవరి దగ్గర బెండ్ అవ్వకూడదు, వాళ్ళ దగ్గర కూడా బెండ్ అయ్యి ముందుకెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. షడ్భావాలని అన్నింటినీ మనం ఏంటంటే అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. 7 గ్రహాలు మీ మీద దృష్టి పెట్టాయంటే అందులో మీకు అనుకూలమైన గ్రహం ఉంది, ప్రతికూలమైన గ్రహం ఉంది. ఇలాంటప్పుడు ప్రకృతి వైపరీత్యాలే జరుగుతూ ఉంటున్నప్పుడు మీ శరీరంలో, మీ ఆలోచనలో వైపరీత్యాలు ఎందుకు జరగవు? ఖచ్చితంగా జరుగుతాయి. అంచేదేంటంటే ఎప్పుడైతే మంత్ర సాధన చేస్తుంటారో వాళ్ళకి ఏంటంటే ఈ మంత్రం కవచంలా కాపాడుతుంటారు. సో మీ ఇష్టదైవాన్ని ఎవరైతే ఉన్నారో మంత్ర సాధన చేసుకోవడం, లేదా మేధా దక్షిణామూర్తి, లేదా గణపతి, లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఏదైనా అయ్యవారిని, అమ్మవారు కాదు ఇక్కడ, అయ్యవారుల్ని సాధన చేయడం, అభిషేకం చేయడం, తీర్థం తీసుకోవడం ఈ నెల రోజులు మీకు తప్పని పరిస్థితి. అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పడానికి అవకాశం లేదు. హౌ ఫార్ యు ఆర్ ఎ బిగ్ మ్యాన్ ఆల్సో. ఈ నెల రోజులు కూడా మాత్రం నిర్ణయాన్ని పక్కన పెట్టి సాధన చేసుకుంటూ తల వంచుకుంటూ ముందుకెళ్ళగలిగితేనే బాగుంటుంది. అలాగే ధనురాశి వారికి ఇది వ్యయము, ఖర్చు పెట్టే స్థలంలో జరుగుతుంది. ఇక ఖర్చు పెట్టే దాని గురించి మనం చెప్పనే అవసరం లేదు. ఎందుకు ఖర్చు అవుతుందో, ఏ రకం ఖర్చు అవుతుందో, మన సంబంధం ఉన్నా లేకపోతే మనకు ఖర్చు అవ్వడం ఏంటి? షేర్లో పెట్టారంటే మొత్తం మెటాష్, భయంకరమైన లాసెస్ జరుగుతాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసే వాళ్ళు అయితే ఇక్కడ నుండి సరుకు వెళ్ళినట్టుంటే నాకు డబ్బు రాదు, లేకపోతే దారిలో సముద్రంలో ములిగినట్టే ఏదో అయ్యి మొత్తం సరుకు అంతా పాడైపోవచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పనికిరాదు, ట్రేడింగ్ పనికిరాదు, అసలు ఎటువంటి వ్యాపార వ్యవహారాలు కూడా ఏది పనికిరాదు. ఈ 10 నెలల రోజులు కూడా జరుగుతుందా అని న్యూట్రల్గా పెట్టి వస్తే వచ్చిన లేప లేదు అని గాల్లో దీపం వెలిగించినట్టుగా ఉండగలిగితే వ్యాపారం నిలబడుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది వ్యాపారం మీద కొడుతుంది బాగా. అప్పటి వరకు మిత్రుడుగా ఉన్నవాడు కూడా
ఎక్కడో చోట మిస్యూజ్ చేసి మన ధనాన్ని లాక్కుపోయే అవకాశం ఉంటుంది పార్ట్నర్షిప్లోని. అది ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా అనుకోండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనుకోండి, ఏదైనప్పటికీ ఇక్కడ వెన్నుపోటు జరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వ్యాపారంలో అయితే, వ్యవహారంలో అంటే మనం ఎప్పుడో కొన వస్తువు మనది కాదన్నట్టుగా మన భూమి కానీ మన స్థలం కానీ వీటిలో పేపర్లో కానీ చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పట్టాలు మన చేతి మీద ఉన్నాయి కదా, పట్టాదారులు అనుకుంటే అక్కడికి వెళ్ళి చూస్తే అది ఎవడి పేరు మీద రాసినట్టు జరుగుతుంది. ఇలాంటి నష్టాలు జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్త పడాలి వీళ్ళు. అలాగా తులారాశి, వృశ్చిక రాశి, ధనుర్రాశి వారికి, అందులో స్పెషల్లీ ధనుర్రాశి వారికి నష్టం ఎక్కడ నుండి ఏ రూపంలో జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది. స్పెషల్లీ ఆస్తుల విషయాల్లో చాలా జాగ్రత్త పడండి. ట్రాన్సాక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ మీ పేపర్లు ఎక్కడైనా ఉన్నా తెచ్చిపెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న ఒకసారి మీ ఆస్తిని వెళ్ళి చూసుకురండి, అది కరెక్ట్గా ఉందా లేదా, ఆ స్థలం కరెక్ట్గా ఉందా లేదా. ఈ నెల రోజులు చాలా విచిత్రాలు జరిగే అవకాశం అయితే బాగా కనబడతాయి. కాబట్టి దీని నుండి బయటపడడానికి మళ్ళీ మీరు ఇక్కడ గురు మంత్ర సాధన చేసుకోగలిగితే కొంతవరకు రిలాక్స్ అవుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.